ఓఎన్జీసీ బ్లోఅవుట్ ఇరుసమండ రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. పరిసరాల్లోని కొబ్బరి చెట్లు పూర్తిగా మాడిపోయి రైతులకు తీవ్ర నష్టం కలిగింది. ఇక వరి రైతులు భయంతో నారుమళ్ల ఆపేశారు. మరింత సమాచారాన్ని ఘటనా స్థలం నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి అందిస్తారు. కోనసీమ అంటే ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. ఇక్కడ బాగా ఎత్తుగా పెరిగినటువంటి కొబ్బరి చెట్లు, అదేవిధంగా పంట పొలాలు, పచ్చగా కనిపించే పంట పొలాలు మొత్తం 365 రోజులు కూడా ప్రకృతి అందాలకు ఒక అద్దం పడుతూ ఉంటాయి. అయితే ఇలాంటి ఏదైతే సహజ వాయువులకు సంబంధించిన తవ్వకాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయో అలాంటి సందర్భంలో జరిగే ప్రమాదాలు కూడా అంతే తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం చూడొచ్చు. ఇరుసుమండలో ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రాంతంలో మనం చూస్తున్నాము. కానీ ఆ ఇరుసుమండ బావి ఏదైతే గ్యాస్ నిక్షేపాలు ఉన్నటువంటి వెల్లుందో ఆ ప్రాంతానికి చుట్టుపక్కల మొత్తం కూడా పూర్తిగా కూడా పంట పొలాలు ఉన్నాయి, వరి చేలు, అదేవిధంగా కొబ్బరి చెట్లు. ఒక్కొక్క కొబ్బరి చెట్టు మాడిపోయి పూర్తిగా కూడా కాలిపోయి, ఆకులు మట్టలు కూడా పూర్తిగా కాలిపోయి నల్లగా మారిపోయిన పరిస్థితి. ఇక దాని వయసు 25 నుంచి 30 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా దాని నుంచి ఏమాత్రం కూడా దిగుబడి రాదు. ఒక్కొక్క రైతు ఏడాదికి ఒక్క చెట్టుపైనే 40 నుంచి 50 వేల రూపాయలు కూడా నష్టపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. కింద గ్యాసు బావి దగ్గర పరిసర ప్రాంతాల్లో ఆకుమడులు ఏదైతే ఇప్పుడు ఈ నారు వేస్తున్నారో వరి పంటకు సంబంధించిన నారు వేస్తున్నారో ఆ నారు ఈ ప్రమాదం తర్వాత ఇక్కడ నాట్లు జరగాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కూలీలు భయాందోళనకు గురై వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయిన సందర్భం కనిపిస్తుంది. అసలు ఈ పంట నష్టానికి సంబంధించి ఇరుసుమండ, అదేవిధంగా లక్కవరం గ్రామాలకు సంబంధించిన రైతులు ఏమనుకుంటున్నారు, వారికి సంబంధించి రెగ్యులర్గా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎంత మేరకు నష్టం జరుగుతుందని కూడా మనం తెలుసుకుందాం. రైతులుగా చెప్పండి, మీకు ఈ ప్రమాదం తర్వాత ఏమనిపిస్తోంది? మీకు ఇప్పుడు ఈ వరి సంబంధించిన మడి ఉంది కదా, దాన్ని మళ్ళీ పనికి వస్తుందా? ఇప్పుడు నాట్లు వేసుకోవచ్చా సార్? ఒక 8 కొంచెం నేల ఉంది సార్, అది పని చేయదండి సార్. ఇవతల 2 ఎకరాలు అయితే వచ్చాను సార్. నేను కరెక్ట్గా 11:30కి స్టార్ట్ ఉంది. మేము 40 మందితో పక్కనండి కాండ్ల సీన్ గారు అని ఆయన ఎగ్జామ్ ఉడుతున్నాడు సార్. సీన్ ఉడుతుంటే ఇలాగ 11:30కి స్టార్ట్ అయింది సార్. గ్యాస్ స్టార్ట్ అయ్యేటప్పటికండి ఆ పక్కన ఈ పక్కన అండి సార్ ఇలాగ మాలో ఉత్తరానికి ఇలాగ పడవరకేసి లీక్ అయింది సార్. లీక్ అవుతాయిటప్పటికి వాళ్ళ వైన్ చూసే వాళ్ళు ఉంటారు సార్, వాళ్ళే పారిపోరు. కానీ కనీసం వీళ్ళ అమ్మ గ్యాస్ లీక్ అవుతుందని ఎవరు చెప్పలేదండి సార్. కరెక్ట్గా 12-1 గంట అయితే సార్ ఇలా యాండ్ర సూనారని అనండి సార్. ఆ సార్ పక్కనే గేదెలు మేపుతున్నాడండి. ఆ గేదెలని ఆవులు తీసుకొచ్చండి మా తోటలో కట్టాడండి. మా తోటలో కట్టేటప్పటికి ఒరే గ్యాస్ లీక్ అయిపోయింది, ఎక్కడ పారిపోయినా పంపించాడు సార్. కరెక్ట్గా 2 గంటలకి మళ్ళీ ఇలా ఫైర్ సేఫ్టీ చేశారని నేను బండి వస్తుంది. ఇప్పుడు మీ పంటకు సంబంధించి, మీ పొలాలకు సంబంధించి ఇప్పుడు మీరు నారు అంతా కూడా వదిలేసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ నేల పనికొస్తుందా? వ్యవసాయం చేయడానికి పనికొస్తుందా? పని చేయదండి సార్. అసలే ఒక ఎకరం అయితే పని చేయదండి సార్. కథమ ఎకరం అయితే పని చేస్తాను సార్. ఇప్పుడు మనం చూస్తున్నాం అక్కడ విజువల్స్లో కూడా కనబడుతుంది. మొత్తం అంతా కూడా తలలన్నీ కూడా వాలిపోయిన పరిస్థితి, కాలిపోయిన పరిస్థితి. ఆ చెట్లు మళ్ళీ పునర్జీవనం చెందుతాయి. పనిచేయండి సార్. అంటే ఒక్కో చెట్టు నుంచి మీరు రైతుకి ఎంత నష్టపోతారు? 50,000 పోతుంది. ఓకే. ఇప్పటికే పూర్తిగా కూడా కోనసీమలో ఒక కొబ్బరి రైతులైతే పూర్తిగా కూడా ఒక క్రైసిస్ని ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే పెద్ద ఎత్తున వ్యాధులు వస్తున్నాయో దాని మూలంగా మొత్తం కూడా చెట్లన్నీ కూడా తలలో మొత్తం కూడా అంటే కొబ్బరి మట్టలన్నీ కూడా ఎండిపోయి మొత్తం పంట దిగుబడిని కోల్పోతున్నారు. ఇది ఒక పెద్ద సమస్యగా మారింది. ఇటీవలే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఈ కొబ్బరి చెట్లకు సంబంధించి కొబ్బరి రైతాంగాన్ని కూడా ఆదుకునే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఇప్పుడు ఇలాంటి ఓఎన్జీసీ రిగ్గులు ఉన్న చోట ఇలాంటి ప్రమాదాలు జరిగితే పెద్ద ఎత్తున కొబ్బరి రైతు, అదేవిధంగా పరిసర ప్రాంత రైతుల మీద ఈ ప్రభావం అయితే చాలా తీవ్రంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైతులు కూడా భయాందోళన చెందిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రవి, టీవీ 9 ఇరుసుమండ నుంచి.